మనందరం తెలుసుకోవాల్సింది ఏంటి, స్కిన్ టైప్. అంతెందుకు నువ్వు ఏదైనా ఫేస్ వాష్ కొనుక్కోవాలన్నా, ఏమైనా సిరం కొనుక్కోవాలన్నా ఫస్ట్ మీకు మీరు కూడా స్కిన్ టైప్ తెలుసుకోవాలి కదా. ఆయిలీ స్కిన్కి ఒక ప్రోడక్ట్, డ్రై స్కిన్కి అలా ఉంటుంది. సో కంపల్సరీ ప్రాపర్గా స్కిన్ టైప్ అన్నది ఏంటో మనం తెలుసుకోవాలి. 3 మెథడ్స్ చెప్తాను మీకు. ఓకే, అసలు స్కిన్ టైప్ తెలుసుకోవాలి కదా. అసలు మెయిన్లీ స్కిన్ టైప్స్ ఎన్ని ఉన్నాయి? 4 స్కిన్ టైప్స్. ఓకేనా, ఏంటవి? నార్మల్ స్కిన్, మెయిన్లీ 4: నార్మల్ స్కిన్, ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్. సో ఈ ఒక్కొక్క స్కిన్ టైప్ గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా. నార్మల్ స్కిన్ ఎలా ఉంటుందంటే ఆ స్కిన్ మీద ఎక్కువ ఆయిలీ ఉండదు, డ్రైనెస్ ఉండదు, న్యూట్రల్గా ఉంటుంది. సో స్కిన్ మీద ఎలాంటి యాక్నే కానీ, బ్లెమిసెస్ అంటే మచ్చలు కానీ, పింపుల్స్ కానీ స్కిన్ మీద ఏమీ ఉండదు. ఓపెన్ పోర్స్ అంటాం కదా, పోర్స్ ఉండవు. కొమడన్స్, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఏమీ ఉండదు. సో అలాంటి స్కిన్ ఏమంటాం మనం? నార్మల్ స్కిన్. చూడడానికి చాలా ఏ కలర్ అయినా అవని, వైట్ అవని, డార్క్గా ఉన్నాయి, చూడడానికి స్కిన్ ఎలా ఉంటుంది? బాగా హెల్దీగా ఉంటుంది, బాగుంటుంది. సో ఎలాంటి మచ్చలు ఏమీ లేని స్కిన్ ఏంటి? నార్మల్ స్కిన్. చాలా రేర్ ఉంటారు నార్మల్ స్కిన్ వాళ్ళు. ఓకేనా. నార్మల్ స్కిన్. నెక్స్ట్ డ్రై స్కిన్. డ్రై స్కిన్ ఏంటి, ఎలా కనపడతారు డ్రై స్కిన్ అని వాళ్ళని? స్కిన్ మీద వాళ్ళకి కూడా ఏమీ ఉండవు, కొమడన్స్ అవి ఉండవు, కానీ స్కిన్ ఎలా ఉంటుంది? బాగా డ్రైగా ఉండి పీల్ ఇలా పొరలు పొరల కింద ఊడిపోతున్నట్టు ఫ్లేకీ ఫ్లేకీ కింద ఉంటుంది. నెక్స్ట్ ఇంకెలా ఉంటుంది? ఏజినింగ్. వాళ్ళకి ఫైన్ లైన్స్, రింకిల్స్ కనిపిస్తాయి అనమాట. వాళ్ళు ఏజ్ చిన్నగానే ఉంటారు, ఫోర్ హెడ్ మీద లైన్స్ కానీ రింకిల్స్ కానీ కనిపిస్తుంది. అట్లా డ్రై స్కిన్ డ్రై అవ్వడానికి మెయిన్లీ 2 రీజన్స్. ఒకటి, మన బాడీలో న్యాచురల్గా సెబమ్ ఉంటుందని చెప్పాను. ఆ సెబమ్ అన్నది తక్కువ రిలీజ్ అవ్వటము, మాయిశ్చర్ కంటెంట్ లేకపోవటము. ఓకేనా. సో ఈ రెండిట్ల వల్ల స్కిన్ ఏమవుతుంది? డ్రై అవుతుంది. వాళ్ళ స్కిన్ ఎలా ఉంటుంది అంటే టచ్ చేస్తే రఫ్గా ఉంటుంది, పొడి బారిపోయినట్లు. ఇప్పుడు పొలాలు వాటర్ ఏం పెట్టకపోతే ఎలా భూములు పొడిబారిపోతే ఆ విధంగా ఉంటుంది. లుక్ ఉండదు, హెల్దీనెస్ ఉండదు స్కిన్ మీద, జీవం లేనట్టు ఉంటుంది స్కిన్. వాళ్ళకి ఫైన్ లైన్స్, రింకిల్స్ కూడా కనిపిస్తాయి. ఓకేనా. మీరు అబ్జర్వ్ చేసుకొని చూసుకోవాలి. అది డ్రై స్కిన్. నెక్స్ట్ ఆయిలీ స్కిన్. ఓకే, ఈ స్కిన్ ఎలా ఉంటుందంటే వాళ్ళ స్కిన్ మెరుస్తున్నట్టు ఉంటుంది. ఎందుకు మెరుస్తున్నట్టు ఉంటుంది? సిబమ్ ఎక్కువ రిలీజ్ అవటం వల్ల స్కిన్ పైకి వచ్చి ఆ ఆయిల్ ఏమో మన బాడీలో న్యాచురల్గానే ఆయిల్ ఉంటుంది, దాని పేరు సిబమ్ అనమాట. సో స్కిన్ మీదకి వచ్చి ఎలా ఉంటుంది? మెరుస్తున్నట్టు ఉంటుంది. వాళ్ళకి యాక్నే ప్రోన్ స్కిన్ అని కూడా అంటారు ఆయిలీ స్కిన్కి. యాక్నే అంటే పింపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ కొమడన్స్ అంటే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ని కొమడన్స్ అంటాం. వాళ్ళకి వైట్ హెడ్స్ ఉంటాయి, బ్లాక్ హెడ్స్ ఉంటాయి. ఓపెన్ పోర్స్ అంటే ఆరెంజ్ పీల్ ఎలా ఉంటుంది, ఆరెంజ్ పీల్ మీద డాట్స్ ఆ విధంగా పోర్సెస్ ఉంటాయి, లార్జ్ పోర్సెస్ ఉంటాయి. ఓకేనా. పింపుల్స్ వస్తాయి, పింపుల్స్ వచ్చి తగ్గాక ఏమవుతాయి? మచ్చలు. పింపుల్స్ అన్న ఉంటే అవి తగ్గిన మచ్చలు ఉంటాయి, స్కిన్ మెరుస్తున్నట్టు ఉంటుంది. దాన్ని ఏమంటారు? ఆయిలీ స్కిన్గా మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ కాంబినేషన్ స్కిన్ ఎలా అంటే మన ఫేస్ ఉంది కదా, 2 జోన్స్ కింద. ఇది ఎలా కనిపిస్తుంది మీకు? ఏ షేప్లో, ఇంగ్లీష్ లెటర్ ఏ షేప్లో ఉంది? టీ, అంతే కదా. ఇది టీ. రండి కూర్చోండి. ఇది టీ జోన్. సో ఈ టీ జోన్ ఎలా ఉంటుందంటే ఆయిలీగా ఉంటుంది. ఈ రిమైనింగ్ చీక్స్ ఇదంతా కూడా నార్మల్గా కానీ డ్రైగా కానీ అంటారు. చాలామంది ముక్కు మీద నాకు ఎక్కువ ఆయిలీ ఉంది అలా అంటారు కదా. ఓకేనా. కాంబినేషన్ స్కిన్. ఓకే, వాళ్ళది మీరు కాంబినేషన్ స్కిన్ కింద ఐడెంటిఫై చేసుకోవాలి. ఓకే, 4 స్కిన్ టైప్స్ ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇంకా ఇబ్బందిగా ఉంది, ఇంకా మేము తెలుసుకోలేకపోతున్నాం అంటే మీరు నైట్ పడుకునేటప్పుడు మాయిశ్చర్ ఏమీ అప్లై చేయకుండా జస్ట్ మైల్డ్ ఫేస్ వాష్ చేసుకుని పడుకోండి. ఏసీస్ ఏమి ఆన్ చేయొద్దు. మార్నింగ్ లేచిన తర్వాత టిష్యూ పేపర్ టెస్ట్ అంటారు. టిష్యూ పేపర్ తీసుకొని మార్నింగ్ లేవగానే మిర్రర్ ముందు నుంచుని వైట్ టిష్యూ పేపర్ ఉంటుందా తీసుకొని ఫేస్ అంతా కూడా ఇలా ప్రెస్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. అక్కడక్కడ ఆయిలీ స్పాట్స్లా పడితే
ఆయిలీ స్కిన్. అలా కాకుండా టిష్యూ పేపర్ చాలా క్లియర్గా ఉంది. నార్మల్ అయినా అవ్వచ్చు, డ్రై స్కిన్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే నార్మల్ స్కిన్కి ఆయిల్ ఉండదని చెప్పాను, డ్రై స్కిన్కి కూడా ఆయిల్ ఉండదు. సో టిష్యూ పేపర్ క్లియర్గా ఉందంటే మీ టాస్క్ అది ఆయిలీ స్కిన్ డ్రై స్కిన్ తెలుసుకోవాలి. సో నార్మల్ స్కిన్ ఇప్పుడు ఫీల్ అబ్జర్వ్ చేసుకోండి. లేవగానే ఎలా ఉంది స్కిన్, పట్టేసినట్టు మీకు ఏమన్నా టైట్గా అనిపిస్తుందా, టచ్ చేస్తే రఫ్గా అనిపిస్తుందా, టైట్గా అనిపించి టచ్ చేస్తే రఫ్గా అనిపిస్తే ఏ స్కిన్, డ్రై స్కిన్. ఎలాంటి ఫీలింగ్ ఉండదు, హెల్దీగా ఉంటుంది స్కిన్. అదేం స్కిన్, నార్మల్ స్కిన్. ఓకేనా. ఈ టీ జోన్లో టిష్యూ పేపర్ ఇలా ప్రెస్ చేసినప్పుడు ఈ టీ జోన్లో అలా ఆయిలీగా ఉంటే కాంబినేషన్ స్కిన్. అలా కూడా చూసుకోవచ్చు. లేదు ఇమ్మీడియట్లీగా చూడాలంటే ఇక్కడ మనకు కూడా 2 hours వెయిట్ చేసి ఫేస్ వాష్ చేసుకొని అలా కూడా చూసుకోవచ్చు. తోడుది ఏం చెప్పాను మీకు, మ్యాగ్నిఫై ల్యాంప్. ఇంక ఈ రెండు కూడా కాదు, ఇంకా ఎగ్జాక్ట్లీ కావాలంటే మీకు క్లాస్ అయ్యింది కదా. సో ఆ విధంగా అయితే 100% మీకు కరెక్ట్ రిజల్ట్ వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీకు నెక్స్ట్ క్లాస్లో వస్తాయి. స్కిన్ టైప్ ఎలా అన్నది మీరు చూసుకోవచ్చు. ఓకేనా. క్లియర్ స్కిన్ టైప్స్ 4 ఉంటాయి. క్లియర్. ఇంకా నెక్స్ట్ సెన్సిటివ్ స్కిన్, మెచ్యూర్ స్కిన్, ఇవన్నీ ఏమంటారంటే స్కిన్ కండిషన్స్ అంటారు. ఇవి స్కిన్ టైప్స్ కాదు. స్కిన్ టైప్స్ 4 ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే స్కిన్ కండిషన్స్, మనం ప్రాపర్ మెయింటెనెన్స్ చేయకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అన్నమాట. సెన్సిటివ్ స్కిన్ మీ అందరికీ తెలుసు, సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏమీ పడదు. ఏమన్నా హెయిర్ డై వేద్దామన్నా, కెమికల్స్ ఏమైనా యూజ్ చేసినా స్కిన్ ఏమీ సెట్ అవ్వదు వాళ్ళకి. ఇంకా మీరు ఎలా అబ్జర్వ్ చేయొచ్చు అంటే బ్రోకెన్ క్యాపిలరీస్ అంటే చిన్న చిన్న నర్వ్స్ బయటకు కనిపిస్తూ ఉంటుంది కొంతమందికి. ఇది వరకు ఉండే నాకు అలా బయటికి కనిపిస్తూ ఉంటాయి. అది సెన్సిటివ్ స్కిన్ అనమాట. వాళ్ళని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. హార్స్గా మసాజులు ఇచ్చడం, స్క్రబ్ చేయటము, ఏ ప్రోడక్ట్ పడితే అది పెట్టడం చేయకూడదు. ఓకేనా. అది అబ్జర్వ్ చేసుకోండి. సెన్సిటివ్ స్కిన్ అది ఏదైనా రాసినా కూడా వాళ్ళకి సెట్ అవ్వదు. డీహైడ్రేటెడ్ స్కిన్. డీహైడ్రేటెడ్ స్కిన్ అంటే ఏంటి, మాయిశ్చర్ లేకపోవటం వలన మన బాడీలో న్యాచురల్గా కూడా తేమ, మాయిశ్చర్ అంటే ఏంటి, తేమ. సో మన బాడీలో ఆయిల్ ఎలా ఉంటుందో ఈ తేమ కూడా ఉంటుంది. సో ఆ తేమ లేనప్పుడు స్కిన్ ఏమవుతుంది, బాగా డ్రై అయిపోయి ఇలా డీహైడ్రేటెడ్ స్కిన్లా అయిపోతుంది. ఓకేనా. మాయిశ్చర్ కంటెంట్ లేకపోవటం వలన. డ్రై స్కిన్లో ఏమవుతుంది, ఆయిల్నెస్ ఉండదు, మాయిశ్చర్ కూడా ఉండదు. డీహైడ్రేట్ స్కిన్ 100% అసలు మాయిశ్చర్ లేకపోతే బాగా డ్రైలో సివియారిటీ వస్తుంది చూడు, అదే డీహైడ్రేటెడ్ స్కిన్. ఇలా ఫ్లేకీ స్కిన్ కింద క్రాక్స్ ఇలా విజిబుల్ అవుతుంది. సో ఇదేంటంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి కూడా స్కిన్ ఇలా అయిపోతుంది. సీజన్, వెదర్ చేంజ్ అవుతుంది కదా, వింటర్ సమ్మర్, దాన్ని బట్టి కూడా ఇది చేంజ్ అవుతుంది. ఎక్కువ మంది కాఫీ తాగుతారు, కెఫిన్ ఉంటుంది, దానివల్ల కూడా స్కిన్ బాగా డ్రై అయిపోతుంది. ఆల్కహాల్ తీసుకుంటారు. సో ఇవన్నీ మనం తీసుకునే లైఫ్ స్టైల్ వల్లే మన స్కిన్ అన్నది మారుతూ ఉంటుంది. ఇప్పుడు నాది ఆయిలీ స్కిన్ అని చెప్తాను, వింటర్ చేంజ్ వేరే సీజన్లోకి వచ్చేప్పటికి డ్రై అవ్వచ్చు. అంతేగాని ఎప్పుడో ఆయిలీ స్కిన్ అన్నారు మా మేడం, ఇంకెప్పుడు నేను ఆయిలీ ప్రోడక్ట్సే, దాని రిలేటెడ్ ప్రోడక్ట్సే వాడతామంటే ఉండదు. సీజన్ బట్టి కూడా మన స్కిన్ ఏమవుతుంది, చేంజ్ అవుతుంది. మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఫుడ్. సో ఎప్పటికప్పుడు మన స్కిన్ టైప్స్ తీసుకుని దానికి తగ్గ ప్రోడక్ట్స్ మనం యూజ్ చేసుకోవాలి. ఓకే. ఇదేంటి, డీహైడ్రేటెడ్ స్కిన్. నెక్స్ట్ మెచ్యూర్ స్కిన్. మెచ్యూర్ స్కిన్ ఏంటి, ఇలా ఏజ్డ్ వాళ్ళకి మన బాడీలో ఏముంటుంది, కొలాజన్ ఉంటుంది. సో ఆ కొలాజన్ మనం ఏజ్ పెరిగే కొంది ఏమవుతుంది, కొలాజన్ అన్నది తగ్గుతుంది. ఈ కొలాజన్ ఏం చేస్తుంది అంటే మన స్కిన్కి ఎలాస్టిసిటీ ఇస్తుంది. ఓకేనా. సో ఏజ్ పెరిగే కొందు మనకు కొలాజిన్ ఉండదు. కొలాజిన్ లేనప్పుడు ఏమవుతుంది, స్కిన్ చాలా లూజ్ అయిపోయి వ్రింకిల్స్ స్టార్ట్ అవుతాయి. అదే మెచ్యూర్ స్కిన్ అనమాట. ఓకే. కంజెస్టెడ్ స్కిన్. సిబమ్ అన్నది ఎక్కువ రిలీజ్ అవుతుంది దీంట్లో కూడా. రిలీజ్ అయ్యి చిన్న చిన్న స్మాల్ బంప్స్ ఉన్నాయి చూడు, ఆ బంప్స్ చీక్స్ దగ్గర రావచ్చు, లేదా ఫోర్ హెడ్ కాడ రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. చాలా కంజెస్టెడ్గా ఉంటుంది వీళ్ళ స్కిన్, ఇలా బంప్స్ లాగా. ఓకే. నెక్స్ట్ సెన్సిటివ్ అయిపోయింది, రియాక్టివ్ స్కిన్.
వెంటనే ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసామనుకో వెంటనే ర్యాష్ కింద వచ్చేస్తుంది, అట్ ఏ టైం తగ్గిపోతుంది ఆ స్కిన్కి. ఇంకేదో డీప్గా మీరు డ్యామేజ్ చేస్తే ఎక్కువ టైం పడుతుంది, కానీ నార్మల్గా అయితే అప్పటికప్పుడే ర్యాష్ వచ్చేసినట్టు రెడ్నెస్ వచ్చేస్తుంది, కొద్దిసేపటికి మళ్ళీ కూల్ అయిపోతుంది, రెడ్నెస్ వచ్చేస్తుంది. సో అది ఏంటి రియాక్టివ్ స్కిన్.